శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇది మొన్న ఓ మిత్రుడు ఫోన్ చేసి అడిగిన ప్రశ్న అండి. సార్, బ్రహ్మస్థానం గురించి కూడా ఒక వీడియో చేయండి. ఎందుకంటే చాలా మంది ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అసలు ఈ బ్రహ్మస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది ఇంట్లో ఎక్కడుంటుంది? దీని నుంచి మనకు ఎటువంటి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని డిస్టర్బెన్స్ చేయకూడదని చాలా మంది అడుగుతున్నారు. మనము ఈరోజు ఆ వీడియో గురించే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చూడండి, ఇది బ్రహ్మస్థానము అని కొందరు, నాభిస్థానము అని కొందరు, ఈ విధంగా మనము ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తున్నాము. కానీ బ్రహ్మస్థానానికి నాభిస్థానానికి చాలా తేడా ఉంటుందండి. ఇది వచ్చేసి ఈ బ్రహ్మస్థానం అనేది ఈ విధంగా మనము ఇల్లు సెంటర్ చేసుకుంటే ఈ సెంటర్లో ఉన్నదాన్నే మనము బ్రహ్మస్థానము, లేదా ఈ సెంటర్లో అంటే ఇక్కడ సూది మనం మోపినంత ప్లేస్ ఉండే దీన్ని మాత్రమే మనము నాభిస్థానం అంటామండి. ఇది చుట్టూ ఉన్నది బ్రహ్మస్థానము, ఈ బ్రహ్మస్థానం మధ్యలో ఉన్నదాన్ని మనం నాభిస్థానం అంటాము. కాబట్టి ఇది ఈ నాభిస్థానం వచ్చేసి ఈ వాస్తు పురుషుని యొక్క ఈ విధంగా వాస్తు పురుషుడు ఈ విధంగా ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ వాస్తు పురుషుని యొక్క నాభియే ఇక్కడ సెంటర్ అంటాం మనము. ఈ నాభిస్థానం నుంచి ఇక్కడ మనకు ఇక్కడ ప్రతి దిక్కుకు అంటే ప్రతి దిక్కుకు ఇక్కడ నుంచి కొన్ని తరంగాలు వెళ్తూ ఉంటాయండి. కాబట్టి ఇవి చాలా శక్తి తరంగాలు. వీటి నుంచినే ఈ ఇంటికి శక్తి అనేది ఏర్పడుతుంది. అందుకే మనం అంటుంటాము, ఎక్కడ కూడా కార్నర్లో కానీ మధ్యలో కానీ ఈ బాత్రూములు కానీ లేదా ఇంకా వేరే ఇక్కడ అంటే మన కాంపౌండ్లో కానీ ఎక్కడ కూడా ఈ మూలలో ఏమి కట్టకూడదు అనే దానికి ఇదేనండి అర్థము. కాబట్టి ఈ బ్రహ్మస్థానము చాలా శక్తివంతమైనదండి. ఈ నాభిస్థానం అనేది ఇక్కడ నుంచినే మన ఇంటికి మొత్తము శక్తి తరంగాలు ఏర్పడి మన ఇంటికి ఒక వాస్తుని 100% తీసుకొచ్చే ఈ స్థానాన్నే మనం నాభిస్థానం అంటామండి. ఇది చాలా పవిత్రమైన స్థానము. ఇక్కడ ఎటువంటి అంటే ఏవైనా ఒక పిల్లర్ గాని రావడము, లేదా ఒక గోడ రావడము, లేదా ఏదైనా బాత్రూములు కట్టడము, లేదా ఇక్కడ ఏదన్నా రూములు కట్టి దానికి ఇక్కడ డోర్ పెట్టడం, ఇలా చాలా మంది తెలియక చేస్తున్నారండి. దీని నుంచి వచ్చే అనర్థాలు చాలా భయంకరంగా బాధాకరంగా ఉంటాయండి. కాబట్టి ఎవరైనా సరే ఇల్లు నిర్మించేటప్పుడే ఇదంతా మొత్తం ప్లాన్ చేసుకోవాలండి. ఈ ఇంటి యొక్క ఈ మార్కింగ్ వేసుకునేటప్పుడే కార్నర్ లో మొత్తం ఈ కార్నర్ నుంచి ఈ కార్ అంటే డయాగ్నల్ లో మనము దారం లాగితే ఈ సెంటర్ లో 2 దారాలకి మధ్యలో వచ్చిన దాన్ని మనం నాభిస్థానం అంటాము. ఈ నాభిస్థానము ఈ విధంగా గుర్తిస్తాం. కాబట్టి ఇక్కడ మాత్రము మనము మార్కింగ్ వేసేటప్పుడు ఈ హౌస్ యొక్క ప్లాన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఏమైనా పిల్లర్ ఏమైనా వస్తుందా, లేకుంటే గోడలు ఏమైనా వస్తాయి, ఇంకా ఇతరత్ర ఏమైనా వస్తాయా అంటే ఇక్కడ బాత్రూమ్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి ఇల్లు కూడా నేను చూశాను, పిల్లర్లు వచ్చాయి చాలా. ఎందుకంటే ఈ ఇల్లు చాలా రోజులు ఆ ఇంట్లో ఎవరిని కూడా అంటే కొద్ది కాలంలోనే ఆ ఇంట్లో ఎవరికి కూడా మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే ఈ నాభిస్థానం ఈ వాస్తు పురుషుని యొక్క నాభిస్థానంలో ఎప్పుడైతే మనం పిల్లలు ఇలాంటివి ఏవైనా వస్తామో వాస్తు పురుషుని బాధ ఏమైందో అదే బాధలు మనకి కల్పిస్తా. అంటే ఇక్కడ నాభిస్థానం అంటే ఈ ఈ కడుపుకు సంబంధించిన అంటే శ్రమకు సంబంధించిన బాధలు విపరీతంగా ఉంటాయండి. భరించలేని బాధలు వస్తాయి. ఆ విధంగా చాలా అండి, ఒక్కటి కాదు చాలా విపరీతమైన బాధలు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నాభిస్థానాన్ని చాలా పవిత్ర స్థానంగా మనము దీన్ని కాపాడుకోవాలండి. ఇక్కడ ఏవి కూడా అంటే ఇంట్లో ఈ గోడలు బాత్రూమ్లు పిల్లర్లు ఏవి కాకుండా ఇక్కడ మాత్రం సెంటర్ లో ఏది కూడా పెట్టకూడదు. అంటే ఇంట్లో సోఫాలు వేసుకోవడం కానీ లేదా ఇంకా వేరే ఇతరత్ర ఏమైనా కానీ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటా ఏవి పెట్టుకోకూడదు అండి. ఇక్కడ ఈ నాభిస్థానం అనేది కొంచెం ఎత్తుగా ఉండడం కూడా మంచిదే అండి. ఇక్కడ ఏదైనా ఫ్లవర్ వాజ్ ఏదైనా పెట్టుకోండి, అంతే సింపుల్ గా బాగుంటుంది. అంతేగాని ఇక్కడ కూర్చోవడం ఇలా ఏమి చేయకండి. ఈ నాభిస్థానం అనేది చాలా పవిత్రమైన స్థానం అండి ఇంటికి. ఇక్కడ నుంచినే మన ఇంటికి శక్తి తరంగాలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ ఏమి రాకుండా చూసుకోండి. మీరు 100% ఇంట్లో వాస్తుతో హ్యాపీగా ఆనందంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జగదీష్. థ్యాంక్ యూ.